శ్రావణ మాసంలో వచ్చేటువంటి సోమవారం ఐశ్వర్య శివ పూజ చేయాలండి. ఈ ఐశ్వర్య శివ పూజ కనుక చేసినట్లయితే శివుడు పరమానంద భరితుడై మీకు ఆనంద తాండవం చేస్తారండి. మీ నట్టింట్లో లక్ష్మీదేవి కనక వర్షం కురిపిస్తుంది. అంటే ఈరోజు ఏం చేయాలి అంటే, మీ ఇంటిలో ఏదైనా శివలింగం ఉంటే ఆ శివలింగానికి మంచి నీటితో, అంటే శుద్ధోదకం అంటారండి, వాటర్తో మంచి నీటితో దానికి అభిషేకం ఓం భవాయ జలమూర్తయే నమః అని ఈ మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఏ ఇంటిలో అయితే శ్రావణ సోమవారం ఈ విధంగా ఈ మంత్రాన్ని గనక చదువుకుంటూ శివలింగానికి నీటితో అభిషేకం చేస్తారో ఆ ఇంటిలోనికి కైలాసం నుంచి దిగి వచ్చినటువంటి పరమేశ్వరుడు ప్రవేశించి ఆనంద తాండవం అనేది చేస్తారండి. అలానే ఐశ్వర్య శివ పూజ చేసేటువంటి వారు శివునితో అభిషేకం చేశాక శుభ్రంగా శివలింగాన్ని తుడిచి ఆ శివలింగ